సీడ్ యాప్ ద్వారా ఎస్సీ కార్పొరేషను ఆధ్వర్యంలో ఈ ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇప్పుడే చాలామంది ఎవరైతే ఉద్యోగం ఇవ్వాలని ఇక్కడికి వచ్చినటువంటి పరిశ్రమలు కానీ, అదేవిధంగా ఇక్కడ వేదిక పోయినటువంటి పెద్దలు చాలా విషయాలు ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగం కావాలంటే మన దగ్గరలో ఉండేటువంటి ప్రాంతంలో ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయనేది చాలా ముఖ్యం. దానికి అనుగుణంగా మన స్కిల్స్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ దగ్గరలో ఒక రకమైన పరిశ్రమ ఉండి వేరే రకమైనటువంటి స్కిల్స్లో మనం తయారైతే దగ్గరలో మనకి ఎక్కడ వాడు ఇచ్చేటువంటి జీతానికి బయట సుదూరంగా పోయి పనిచేసేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో, ఏ రకమైనటువంటి స్కిల్స్ ఈ ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమలకు అవసరమో వాటిపైన ఫోకస్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఖచ్చితంగా కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. అదే కాకుండా పరిశ్రమలే కాకుండా అప్పుడే వేదిక పైనటువంటి సోదరులు 2-3 మాటలు చెప్పారు. ఈ ఉపాధి ఉద్యోగ అవకాశాలే కాకుండా స్వయంగా అంటే మీరే ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదగడానికి ఈరోజు ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఉన్నతి ద్వారా కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు, రకరకాలైనటువంటి వాటి ద్వారా ప్రభుత్వం నుంచి మరియు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఎక్కడైనా నాకు ఉద్యోగము దొరకలేదో రాలేదని బాధ లేకుండా మీరే స్వయంగా ఎదగడానికి అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి. అందున మనమున్నటువంటి ప్రాంతం ఈరోజు మన పలమనేరులో ఇది రైట్ ప్లేస్. ఎందుకంటే చుట్టుపక్కల అటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ దాదాపు కర్ణాటక మన ఊరికి దగ్గరకు వస్తూ ఉంది. మనకి ఈరోజు ఎక్స్ప్రెస్ వే ప్రమాణంగా 3/4 గంట 1 గంటలోనే మనం హొస్కోటకు పోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హొసూరు కూడా మనకు దగ్గరే ఉంది, కృష్ణగిరి దగ్గర ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మన 4 రోడ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఇప్పుడు పార్లే కానీ వాడన్నీ కూడా 4 రోడ్లో ఉన్నాయి. కిందకు ఘాటు దిగుతానే అమర్రాజ ఇండస్ట్రీస్ కానీ రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. జిల్లాకు పోతే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 and 2 తిరుపతిలోనే పనిచేస్తూ ఉంది. ఇంకొక పక్క శ్రీ సిటీ ఉంది. ఇటు పక్క అటు తమిళనాడు కర్ణాటకకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కువ అవకాశాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఎక్కువ దానికి సంబంధించినటువంటి స్కిల్స్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అనేది రాకుండా స్వయం సహాయకంగా మీరు డైరెక్ట్గా కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మన పలమనేరులోనే బైపాస్ పక్కనే మనం ఈ కూటమి ప్రభుత్వం ద్వారా దాదాపు ₹1 కోటి ప్లగ్ అండ్ ప్లే కింద అంటే కన్స్ట్రక్షన్ కూడా దాదాపు మనమే పూర్తి చేసి రెడీ. మీరు ఏవైనా ఒక పరిశ్రమ పెట్టాలన్నా చిన్నపాటి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించో లేదంటే మనకు కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి అవకాశాలు మనకు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీతో కూడా డైరెక్ట్గా కట్టి మీ చేతికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఈరోజు దాని రెంటెడ్ పర్పస్ కిందనా లేదంటే డైరెక్ట్గా సేల్ పర్పస్ కిందనా అనేది ఇంకా ఏపీఐసీలో నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఆ రెంటెడ్ పర్పస్ కింద అయితే ఆ రెంట్ కట్టుకొని మీరే అక్కడ ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా చేసుకోవడానికి దూరం కూడా పోవాల్సిన పని లేదు. మన బైపాస్లోనే కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. ఇంకొక 3-4 నెలల్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. దానికి ఎదురుగానే గతంలోనే మనం ఏదైతే చిన్న చిన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో మనం అక్కడ ప్లాటింగ్ అలాట్ చేసాం. ఈరోజు మళ్ళీ మన కండ్రాస్పల్లిలో మనకు వచ్చినటువంటి ఎంఎస్ఎంఈకి సంబంధించి చాలా పెద్ద ప్లాటు భారతదేశంలోనే 2 వస్తే ఆ 2 మనకు కండ్రాస్పల్లిలో ఒకటి తెచ్చుకున్నాం. అక్కడ కూడా వేకెన్సీలు ఉన్నాయి. మీరు ఎవరైనా చేసుకోగలిగితే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అక్కడ మీకు డైరెక్ట్గా చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మీరు సక్రమంగా వాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అప్పుడే 2-3 విషయాలు
ఇక్కడ ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కానీ పెద్దలు మాట్లాడారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ అవసరం అనేది నేను మొట్టమొదటిగా ఈ యొక్క 2024లో శాసనసభ్యుడైతేనే ఫస్ట్ ఫోకస్ దానిపైనే పెట్టా. ఎందుకంటే ఈరోజు చెప్పే ప్రయత్నం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. గతంలో నేను 2014-19 మధ్యలో ఆ రోజు నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆ రోజే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసి ఈ ప్రాంతం కరెక్ట్ అయిన ప్లేసు, ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ కావాలంటే అది దాదాపు 3-4 సంవత్సరాలు డ్రాగన్ అయ్యి 2018లో మనం రాస్తే 2023, 24 మధ్యలో ఒక స్కిల్ డెవలప్మెంట్ది 250 కోట్ల రూపాయలతో ఆ రోజు శాంక్షన్ చేసి వచ్చింది. ఆ కార్యక్రమాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే దాన్ని కొప్పర్తికి తీసుకెళ్లారు. ఆ కొప్పర్తిలో ఆ రోజుకి ఇండస్ట్రీస్ ఏం లేవు. ఆ ప్రాంతంలో దానికి ఆ స్కిల్ డెవలప్మెంట్ అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అక్కడ పెడితే చుట్టుపక్కల ఫీడింగ్ లేదు. దానివల్ల అది కరెక్ట్ అయిన ప్లేస్ కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి శాసనసభ్యుడిగా నా ప్రమాణ స్వీకారమైన వెంటనే ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టా. ఈ విధంగా గతంలో చేశాం. ఈరోజు దాదాపు 250 కోట్లతో మరి ఆ యొక్క కార్యక్రమం వచ్చింది. పలమనేరులో నా దగ్గర ల్యాండ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళు 25 ఎకరాలు కావాలంటున్నారు. 25 ఎకరాలు కూడా రెడీగా ల్యాండ్ నేను ఇవ్వగలను. అది కొప్పర్తి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఆ రోజే ముఖ్యమంత్రిని కూడా నేను కోరడం జరిగింది. అయితే ఈ 2 సంవత్సరాల్లో అది పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లోనే ఉంది. ఇప్పుడు దాకా కూడా ఎక్కడ దాన్ని చేసే ప్రయత్నం చేయలేదు. కాబట్టి మళ్ళీ కూడా ఒకసారి ప్రభుత్వ పరంగా ఇక్కడ మీ ప్రతినిధిగా ఈ ప్రాంతంలో దాని అవసరాన్ని బట్టి నా ప్రయత్నం నేను చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా కూడా చేస్తా. అటువంటి కార్యక్రమాన్ని ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాంతానికి వస్తే పూర్తిగా స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏమైనా వచ్చినా కూడా ప్రైవేటు టెక్నికల్ కోర్సెస్ మరి ఐటీఐ కోర్సెస్ చేసేటువంటి ఎవరున్నా ముందుకు వస్తే ఖచ్చితంగా కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళకి కావాల్సినటువంటి లైసెన్స్ అన్ని కూడా తీసివ్వడానికి ఈరోజు అధికారం కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా చేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతం అనేది స్కిల్ డెవలప్మెంట్కు ఖచ్చితంగా ఇక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన. అది ఉంటేనే ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువతకంతా కూడా స్కిల్స్ మనం పెంచుకోగలిగితే వాళ్ళే ఈరోజు ఎవరైతే ఇండస్ట్రీస్ నుంచి మన దగ్గరికి వచ్చినారో వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వచ్చి మనల్ని పిలుచుకొని పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. స్కిల్స్ లేకపోతే మనం ఏం చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దానిపైన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నా. అయితే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్కు అదేవిధంగా పరిశ్రమలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఆ రోజు అందరికీ తెలుసు. ఆ రోజు చాలా కార్యక్రమాలు ఆ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చాం కాబట్టి కొంత మనము ముందుకు వెళ్ళగలిగాం. యువతకు కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నం ఆ రోజు చేయగలిగాం. అయితే మరి 19 నుంచి 24 దాకా పూర్తిగా కూడా అవి అన్యాయం అయిపోయినాయి. పూర్తిగా దానిపైన ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఫోకస్ లేదు. ఆ రోజు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఉన్నాయో వాళ్ళను భయప్రాంతులు చేసి బెదిరించి బయటపోయే ప్రయత్నం చేశారు. ఈరోజే అమర్ రాజా ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్పారు వాళ్ళకి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో. అమర్ రాజా ఇండస్ట్రీస్ వాళ్ళు ఏ ఇండస్ట్రీ పెట్టినా ఈ జిల్లాలో పెట్టాలనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే నేను పుట్టిన జిల్లా కాబట్టి రామచంద్ర నాయుడు గారు నేను ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఈ యొక్క చిత్తూరు జిల్లాలోనే పెట్టాలని చెప్పి మొదటి నుంచి అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ పెట్టే ప్రయత్నం ఆ రోజు నుంచి చేస్తూ ఉన్నారు. అయితే 2019 నుంచి 24 మధ్యలో ఆ ఇండస్ట్రీని ఆ రోజు చాలా ఇబ్బందులకు ఆ రోజు ప్రభుత్వ పరంగా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇబ్బందుల వల్ల దాదాపు 9,000 కోట్ల రూపాయలు తెలంగాణకి వెళ్ళిపోయాయి. ఆ రోజు ఇక్కడ పెట్టే ప్రయత్నం చేయకుండా పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది ఎక్కడో బయట చెప్పాల్సిన పనిలా మన పక్కనే మన కండ్లకు కనపడేటువంటి కార్యక్రమం. ఆ రోజు కియా ఇండస్ట్రీస్ తీసుకొస్తే దానికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాన్సిలరీ యూనిట్స్ అన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల భయానికి మొత్తం కూడా తమిళనాడుకు యాన్సిలరీ కూడా అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి. దాదాపు 3-4 వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పక్కకి వెళ్ళిపోయాయి. అంటే ఆ రోజు ఒక భయానకమైనటువంటి
ప్రపంచం మొత్తం తిరుగుతూ మళ్ళీ ఆ యొక్క భయాన్ని పోగొట్టి ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా యువత రేపు మీకు అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన. ఒక పక్క రాష్ట్రానికి ఆదాయం తెచ్చేది, దాని ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ రాష్ట్రానికి వచ్చిన, ఇంకొక పక్క ఆ ఉపాధి అవకాశాలు అనేటివి, ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది మీకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే కూడా ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు స్టేట్ అంతా కూడా మరి ఈ 5 ఏళ్లలో ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ పెట్టుకుంటే దాదాపు 16 నుంచి 6 లక్షలు దాదాపు ఈ 2 సంవత్సరాల్లోనే మరి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినటువంటి అవకాశాలు ఈరోజు మనకు ఉన్నాయి. చాలా వరకు కూడా అన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి. త్వరలోనే ఈ 3-4 రోజులు అంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ వస్తేనే నెక్స్ట్ డేనే మనకు ఆ ఫలితాలు రావు. కాబట్టి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యి మనకు రావాలంటే కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఏదైనా ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే కొన్ని రోజుల పాటు ఆ యొక్క ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు కొనసాగితే గతంలో చేసిన పనులన్నీ కూడా కంటిన్యూ చేయగలిగితే ఆ ఫలాలు మనం అందించేటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 14-19లో ఆయన చేసినటువంటి పనులు 19-24లో నాశనమైనాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ఆర్థికంగా విధ్వంసాలు జరిగాయి. అదేవిధంగా 19-24లో కూడా చంద్రబాబు నాయుడు గారే కానీ ముఖ్యమంత్రిగా కానీ ఆ రోజు మనం చేసుకోగలిగినంటే